ముఖ్యమంత్రి ప్రజాప్రభుత్వం ద్వారా బీద బడుగు బలహీన వర్గాల ఆర్తనాదాలు లేకుండా చెయ్యాలనే సంకల్పంతో అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మహానాయకుడు ఓనాడు రాజశేఖర రెడ్డి పేరు విన్నాం, ఈనాడు రేవంత్ అన్న పేరు వింటా ఉన్నాం. ఆ నాయకునికి స్వాగతం పలికేందుకు దాదాపు వేలల్లో లక్షల సంఖ్యలో ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఎవరు ఊహించలే ట్రిపుల్ ఇనాగరేషన్ కోసం, ఎవరు ఊహించలే ప్రతి నియోజకవర్గంలో పేద పిల్లల్ని 25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 కోట్లతో కట్టి ఒకటే కాంపౌండ్లో 2600 మంది పిల్లల్ని చేర్చి విద్యా బోధన చెయ్యాలనే ఆలోచన, విద్యలో కానీ వైద్యంలో కానీ లేకుంటే నీటి విషయంలో కానీ వ్యవసాయంలో కానీ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా గతంలో ఏనాడు ఎవరు కూడా పాలమూరు దిక్కు చూడలే. ఈరోజు పాలమూరు దిక్కు యావత్ తెలంగాణ చూసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి మన ప్రియతమ నాయకుడు ఇచ్చేస్తా ఉన్న సందర్భంలో మీడియా మాధ్యమాల ద్వారా ఉమ్మడి పాలమూరులో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు రేవంత్ అన్న అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి దాదాపు 1400 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడానికి ఇచ్చేస్తున్న మన నాయకునికి ఘన స్వాగతం పలకవలసిందిగా. ఒక మహత్తరమైన కార్యక్రమం ఏనాడు కూడా వినలే. ప్రతి నియోజకవర్గానికి 1000 కోట్ల చొప్పున అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చి ఈరోజు జిల్లా ఉమ్మడి జిల్లా పాత జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మహబూబ్నగర్ జిల్లాకు మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్కి 1400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చేస్తున్న మా నాయకుడిని మనమందరం కూడా ఘనంగా స్వాగతం పలికే విధంగా కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, మరీ ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు గతంలో పేపర్ల మీద ఉండేది శాంక్షన్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ అంత పేపర్ల మీదే, డబ్బులు డ్రా కూడా అయ్యేటివి. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఫిజికల్గా బీద బడుగు బలహీన వర్గాలు, వెనుకబడ్డ జాతులు, అగ్రవర్ణాల పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంకల్పం వారిని మంచిగా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్న మన మహానాయకుని అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటూ, మరి ఇట్లాంటి అరుదైన సన్నివేశం ఒక జిల్లాకు సంబంధించి మా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరుల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ్యులు కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఈ ప్రాంతం ఈ సమయాన మేము ఎమ్మెల్యే కావడం మా అదృష్టం. మరి అభివృద్ధి అంటే మా నియోజకవర్గాల్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. మాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఏమి కోరితే అది విద్య పట్ల, వైద్యం పట్ల, ట్రాన్స్పోర్టేషన్ పట్ల, రోడ్ల పట్ల, సాగునీటి తాగునీటి వ్యవస్థ పట్ల ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం మా జిల్లా వాసి ముఖ్యమంత్రి అయింది కాబట్టి, మా నల్లమల్ల బిడ్డ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇది సాధ్యమన్న మాట ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునే సందర్భం చూస్తూ ఉన్నాం. మున్సిపాలిటీగా మారి 75 వసంతాలు పూర్తి చేసుకున్నాం. ఈ 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు గుండెకాయ మహబూబ్ నగర్ పట్టణం. పాత మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి గ్రామానికి ఈ పట్టణంతో ఒక అనుబంధం, ఆత్మీయ సంబంధం ఉంది. కాబట్టి 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఎన్నో సంవత్సరాలుగా గత ప్రభుత్వాలు పట్టించుకోలేని, చూడదలుచుకోలేని అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని 1400 కోట్ల రూపాయల శంకుస్థాపన కేవలం మహబూబ్ నగర్ కార్పొరేషన్కు సంబంధించిన పనులను చేస్తున్నాడంటే ఈ మట్టి మీద, ఈ నగరం మీద, ఈ ఉమ్మడి జిల్లా మీద మన ముఖ్యమంత్రి గారికి ఉన్న అమితమైన అనురాగం, వాత్సల్యం, ప్రేమ కనబడతా ఉంది. ఎన్నో రోజుల నుంచి కాలనీ వాసులు కావచ్చు, లేదా బస్తీ వాసులు కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కావచ్చు, మాకు డ్రైనేజ్ సౌకర్యాలు లేవు మహబూబ్ నగర్ పట్టణంలో అంటే ప్రతి ఒక్కరికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో 603 కోట్ల రూపాయలతోటి నభూతోన్న భవిష్యత్ అన్నట్టుగా మహబూబ్ నగర్ కార్పొరేషన్కు డ్రైనేజ్, భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను శాంక్షన్ చేయించి
ఈరోజు శంకుస్థాపన కోసం సభ పెట్టుకొని రేపు శంకుస్థాపన చేయబోతా ఉన్నాడు. అలాగే మహబూబ్ నగర్కి ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న సమస్య తాగునీటి సమస్య. భవిష్యత్తులో ఇంకా 2047 వరకు కూడా తాగునీటి సమస్య ఉండకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు అందే విధంగా 220 కోట్ల రూపాయలతోటి మంచినీటి వ్యవస్థకు రేపు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మహబూబ్ నగర్ అంటేనే చదువుల తల్లి నిలయం, సరస్వతి పుత్రుల జన్మస్థలం. మరి గత పాలకులు ఏ ఒక్క కాలేజీని కానీ ఏ ఒక్క యూనివర్సిటీని కానీ పెట్టకుండా విద్యను దూరం చేసిండ్రు. అది గమనించే మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులకు తలమానికంగా ఉండే ఒక జాతీయ స్థాయిలో పేరుగన్న IIIT బాసర లాంటి విద్యాలయాన్ని, ఒక విశ్వవిద్యాలయాన్ని మన మహబూబ్ నగర్ పేద పిల్లల కోసం మహబూబ్ నగర్ నడిబొడ్డున జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర మధ్యన ఉమ్మడి జిల్లా వాసులందరికీ కూడా అందుబాటులో ఉండేటందుకు దాదాపుగా 600 కోట్ల రూపాయల టోటల్ బడ్జెటు, దాన్ని విడతల వారీగా ఈరోజు 200 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని శాంక్షన్ చేయించి పనులు మొదలుపెట్టించారు. అలాగే మహబూబ్ నగర్ పట్టణానికి సంబంధించి 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని కూడా ఓపెనింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే 60 వసంతాలు పూర్తి చేసుకుంది MBS డిగ్రీ కాలేజ్. ఇక్కడ ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ MBS డిగ్రీ కాలేజీలో విద్యను అభ్యసించిండ్రు. అందుకు కృతజ్ఞతగా ఈ డిగ్రీ కాలేజ్ అద్భుతంగా వృద్ధి చెందాలే, భవిష్యత్తులో ఒక డీమ్డ్ యూనివర్సిటీగా దీన్ని తీర్చిదిద్దాలన్న ఒక లాంగ్ టర్మ్ విజన్ తోటి 20 కోట్ల రూపాయలు బిల్డింగ్ కోసం శాంక్షన్ చేయించి దానికి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. అలాగే అనేక కార్యక్రమాలు, ఒక నర్సింగ్ కాలేజ్ కావచ్చు, తర్వాత మిగతా మున్సిపాలిటీకి సంబంధించిన కోట్ల రూపాయల శంకుస్థాపనలు రేపు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మా భూమిపుత్రుడు, మా నేలబిడ్డ మళ్ళీ మహబూబ్ నగర్కి వచ్చి ఇచ్చిన ఓటు రుణాన్ని తీర్చుకోవడానికి 1400 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేయడానికి వస్తున్న మా ప్రియతమ ముఖ్యమంత్రి, మా కుటుంబ సభ్యుల్లో ఒకరైన గౌరవ రేవంత్ రెడ్డి గారిని అపూర్వంగా స్వాగతం సన్నాహాలు చేయాల్సిన బాధ్యత మహబూబ్ నగర్ బిడ్డలందరి మీద ఉంది. కాబట్టి ఈ ఉమ్మడి జిల్లా సభను దిగ్విజయం చేయాలని చెప్పి మా అందరి తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల తరఫున, మిగతా ముఖ్య నాయకుల తరఫున మహబూబ్ నగర్ ప్రజానీకాన్ని కోరుకుంటా ఉన్నాం. పాలమూరు ముద్దుబిడ్డ, మా అందరి ఆరాధ్య దైవం. ముఖ్యంగా ఈరోజు పాలమూరుకు ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతా ఉన్న మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు రేపు అనగా 17వ తారీఖు ఉదయం మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్ నగర్కు రాబోతూ ఉన్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్ నగర్ 3 నియోజకవర్గాల మధ్యన ఉన్న ప్లేస్లో IIITకి అంటే IIIT అది ఒక పాలమూరు ప్రజల యొక్క, పాలమూరు ముఖ్యంగా పాలమూరు యువత యొక్క కళ. ఈరోజు మేమందరం కలిసి, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంబడే ఈరోజు IIIT మాకు శాంక్షన్ ఇచ్చి ఆ IIIT ఫౌండేషన్ స్టోన్ వేయడానికి ముందుగా 2 గంటలకు జడ్చర్ల దగ్గర ఉన్న దివిటిపల్లి దగ్గరికి వస్తూ ఉన్నారు. అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత భూత్పూర్ మీదుగా ఇక్కడ ఈ వేదికకు చేరుకొని ఇక్కడ ఇప్పటిదాకా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గతంలో మీరు చూసింటారు, గతంలో ఉన్న మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు దేంట్లో పోటీ పడ్డారంటే ఆస్తుల సంపాదనలో పోటీ పడ్డారు. అరే వానికి 100 ఎకరాలు ఉంటే నాకు 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళని పోటీ పడ్డారు. కానీ ఈరోజు మేమందరము అభివృద్ధి విషయంలో పోటీ పడతా ఉన్నాం. ఆ కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా అభివృద్ధి చెందితే మా కాన్స్టిట్యున్సీ కూడా ఈ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము అంటే పాలమూరును అందరం కలిసి పాలమూరును పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచనతోన. ఎందుకంటే మన అందరి అదృష్టం ఏంటంటే మన పాలమూరు ముద్దుబిడ్డ ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి మేమందరము మా మంత్రుల ఆధ్వర్యంలో చాలా సందర్భంలో మా ముఖ్యమంత్రి గారిని కలుస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మేము అడిగిందే తడుగా, ఏది అడిగినా కాదనకుండా ఈరోజు పాలమూరుకు ఈరోజు ముఖ్యమంత్రి గారు సాయం అందిస్తూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు వస్తూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు అంటే ఆర్డర్స్ కూడా ఇస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా
పాలమూరు కోసం అని చెప్పేసి ఆయన పరితాపిస్తూ ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. గతంలో ఇక్కడే మేము రైతు పండుగ జరుపుకున్నప్పుడు కూడా అందరూ క్యాబినెట్ మినిస్టర్లో ఆధ్వర్యంలో ఆ రోజు వాళ్ళందరి సమక్షంలోనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు, ఖచ్చితంగా ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు నేను పాలమూరు జిల్లా కోసం కేటాయిస్తాను. ఎందుకంటే గతంలో పాలమూరును పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు గత పాలకులు. మీకు తెలుసు, పాలమూరు రంగారెడ్డిని కూడా గత పాలకులు ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి చేసిన విషయాన్ని ఈ మధ్యనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు అందరూ కూడా ప్రజలు తెలిసే విధంగా చేయడం జరిగింది. సో ఈ విధంగా గత పాలకుల్లా కాకుండా ఏదో వాళ్ళు చేసిన హామీలు పేపర్లకే పరిమితం కాకుండా ఫిజికల్గా ఇప్పుడే మా మంత్రి గారు చెప్పినట్టు గ్రౌండ్ అయ్యే విధంగా కూడా మా ముఖ్యమంత్రి గారు మా మీద మాతో సమీక్ష చేస్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు మాతో సంప్రదిస్తూ ఉన్నారు. సో అవన్నీ కూడా రేపు పొద్దున కార్యరూపం దాల్చే విధంగా మా ముఖ్యమంత్రి గారు రేపు శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. కాబట్టి నేను మా మీడియా మిత్రుల ద్వారా మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజానీకానికి పార్టీలకు అతీతంగా, ఎందుకంటే మన పాలమూరు ముద్దుబిడ్డ, మన పాలమూరును డెవలప్ చేయడానికి పలు సందర్భాలు ఇక్కడికి వస్తూ ఉన్నాడు, రేపు కూడా అదే సందర్భంలో ఇక్కడికి వస్తూ ఉన్నారు. కాబట్టి పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా లక్షలాదిగా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.